కోర్స్ ఈ సినిమాకి సంబంధించి మనతో మాట్లాడడానికి టీం మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారానే ఇంకా విశేషాలు చెప్పిద్దాము. సో ఐ థింక్ నౌ ఐ వుడ్ రిక్వెస్ట్ రాంబాబు గోశాల గారు, మీకు అప్పటికి నేను ఒక ఇచ్చేసా వదిలేసా. సో రాంబాబు గారిని ఫస్టే పిలవకూడదని సెకండ్ పిలుస్తున్నా. సో రాంబాబు గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో మనందరికీ తెలుసు రాంబాబు గోశాల గారు ఎన్ని అద్భుతమైన పాటలు, ఎన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ రాశారో. అండ్ ఈ సినిమాలో కూడా ఆకాశమే అంటూ ఒక బ్యూటిఫుల్ సాంగ్, అంటే ఆ జాన్రాలోనే ఒక డిఫరెంట్ సాంగ్ కనిపిస్తోంది మాకు. సో ఎస్, ఫ్యామిలీ సాంగ్ చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది రాంబాబు గారు. సో ఒక్కసారి మీ మాటల్లో. అందరికీ నమస్కారం అండి. ది 100 ఈ మూవీ ప్రీ రిలీజ్కి విచ్చేసిన అతిరథ మహారథులకి, అలాగే మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నా. హరిహర వీరమల్లో కూడా నేను ఒక సాంగ్ రాశాను, అసురహననం అనే సాంగ్. అది కూడా ఈ మంత్లోనే రిలీజ్ అవుతుంది సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ ఫంక్షన్కి విచ్చేసిన మా లెజెండరీ పర్సనాలిటీస్ ఉన్నారు ఇక్కడ. బి గోపాల్ గారు, కోదండరామరెడ్డి గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సినిమాలు చూసి మీ పాటలు విని పెరిగిన వాళ్ళం మేము. నాకు చాలా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ది 100 డైరెక్టర్ మా శశిధర్ సార్, ఏలూరు సిఆర్ఐటి కాలేజీలో మా సీనియర్ అయిన ఇంజనీరింగ్ బీటెక్ చదువుకునేప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆయన డైరెక్టర్గా నేను లిరిసిస్ట్గా వర్క్ చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే శశిధర్ గారు చాలా, అంటే ఏదన్నా చెప్పాలంటే చాలా క్రియేటివ్గా ఆలోచించి చెప్తారు. అంతకుముందు కూడా నన్ను క్షమించండి అని ఒక షార్ట్ ఫిల్మ్లో ఒక ఫాదర్ సాంగ్ రాశాను నేను. చాలా అంటే ఆయన కృష్ణవంశీ గారి దగ్గర చేశారు, ఆ క్రియేటివిటీ ఉంటుంది. అలాగే స్వతహాగా ఆయన ఏదన్నా కథ చెప్పాలనుకుంటే చాలా విషయం ఉంటుంది దాంట్లో. ది 100 అనే మూవీ రెగ్యులర్ పోలీస్ కథ కాకుండా ఆయన చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సార్ ఆల్ ద వెరీ బెస్ట్ మీకు. అలాగే మా హీరో గారు ఆర్కే సాగర్ గారు, మనం అంకుశం సినిమాలో రాజశేఖర్ గారు, రౌడీ ఇన్స్పెక్టర్లో బాలకృష్ణ గారు, ఇలా కొన్ని ఐకానిక్ పోలీస్ కథలంటే అలా ఉండిపోయాయి. మన హీరో గారికి కూడా ది 100 మూవీ అలా అవుతుందని ఆయన చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. ఆయనకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, నెక్స్ట్ హర్షవర్ధన్ రామేశ్వర్, ఆయన నేను అర్జున్ రెడ్డి సినిమాకి పనిచేసాం, తర్వాత అల్లూరి అనే సినిమాకి పనిచేసాం. మా కాంబినేషన్లో ఇది 3వ సినిమా. చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. అంటే ఒకసారి మా గెస్ట్లకి కూడా ఇప్పుడే మీతో కలిసి వెల్కమ్ చెప్పేద్దామని. సో ఎస్, శ్రీధర్ బాబు గారికి అండ్ మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. ద 100 ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వాగతం. అలాగే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి ఇదే మా స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ప్లీజ్ వెల్కమ్. ఎస్, ఒక్కసారి మీ స్పీచ్. అలాగే ఇప్పుడే విచ్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, శ్రీధర్ బాబు సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా సినిమా కోసం మీరు విచ్చేసినందుకు థ్యాంక్ యూ. మీ బిజీ షెడ్యూల్లో మీరు టైం కేటాయించి వచ్చినందుకు. అలాగే నెక్స్ట్ మా సినిమా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, ఆకాశమే అనే పాట చాలా మంచి లిరిక్స్తో ఒక ఫ్యామిలీ సాంగ్లా ఉంటుంది. అలాగే సినిమా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. 11th థియేటర్స్లోకి వస్తుంది. మీరు ఈ సినిమా చూసి చాలా బిగ్గెస్ట్ హిట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఏమైనా హమ్ చేద్దాం అనుకుంటున్నారా? పర్లేదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. సో మరొక్కసారి మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి